హలో అండి. ఇవాళ సూపర్ సింపుల్ అయిన గోంగూర పచ్చడి ఎలా చేయాలో చూద్దాం. ఇది చాలా చాలా సింపుల్ అనమాట. ఈ పచ్చడి మేము అట్ల తద్దప్పుడు కూడా చేస్తాము. చాలా టేస్ట్‌గా ఉండిద్ది. ఫస్ట్ అయితే గోంగూరని చక్కగా వలుచుకొని ఒక 2, 3 టైమ్స్ బాగా వాష్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని దాంట్లోకి ఆయిల్ ఏమి అవసరం లేదు. డైరెక్ట్‌గా వాష్ చేసి పెట్టుకున్న గోంగూర అండ్ దానికి సరిపడా కారం, పచ్చిమిరపకాయలు పైన పెట్టుకొని మూత పెట్టేసుకోవాలి. గోంగూర అంతా చక్కగా కిందకి వెళ్ళిపోద్దనమాట. మనం ఆ కడాయి నిండా వేసినా కూడా కొంచెం సేపటికి మొత్తం దగ్గరకయిపోద్ది. గోంగూరలో నుంచి వచ్చిన వాటర్ అంతా మొత్తం ఎవాపరేట్ అయిపోయే వరకు బాగా కుక్ చేసుకోవాలి. అలా అని చెప్పి మాడకూడదనమాట. మాడితే టేస్ట్ అంతా మారిపోతది. ఇప్పుడు ఒక మిక్సీ జార్‌లోకి వెల్లుల్లిపాయలు అండ్ కొత్తిమీర, కల్లుప్పు వేసుకుంటేనే టేస్ట్ చాలా బావుండిద్ది సాల్ట్ కంటే. గోంగూరలో ఉడకపెట్టుకున్నాం కదా! ఆ పచ్చిమిరపకాయలన్నీ సెపరేట్ చేసేసి మిక్సీ జార్‌లో వేసేసుకొని మొత్తం గ్రైండ్ చేసేసుకోవాలి. పచ్చిమిరపకాయలు గ్రైండ్ చేసుకున్న తర్వాత గోంగూర కూడా వేసుకొని ఒక్కసారి గ్రైండ్ చేసుకుంటే సరిపోద్ది. లేకపోతే మరీ స్మూత్ పేస్ట్ లాగా గోరింటాకులాగా అయిపోద్ది. అప్పుడు అసలు బాగోదు. యాక్చువల్‌గా మనం ఉడకబెట్టుకునేటప్పుడే స్మూత్‌గా అయిపోద్దనమాట గోంగూర. బట్ ఎక్కడైనా లైట్‌గా ఆకులుగా ఉంటే అదొక్కటి గ్రైండ్ చేసుకోవడానికి మాత్రమే మిక్సీ జార్‌లో వేసుకోవాలి. అదర్‌వైజ్ మిక్సీ జార్‌లో వేసుకోకుండా గరిటెతో కూడా స్మూత్ పేస్ట్‌లా చేసేసుకోవచ్చు. ఇప్పుడు దీనికి తాలింపు కోసం ఆయిల్ వేసుకొని తాలింపు గింజలు, ఎండుమిర్చి అండ్ కరివేపాకు ఇవన్నీ వేసుకొని వేగిన తర్వాత గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చడి వేసుకొని అండ్ ఫైనల్‌లో కొత్తిమీర వేసుకొని కలిపేసుకుంటే అయిపోయినట్టే. చాలా టేస్టీగా ఉండిద్ది. దీంట్లోకి పచ్చి ఉల్లిపాయ నంచుకొని తింటే చాలా చాలా బావుండిద్ది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.